న్యూస్. విజయ్ దేవరకొండ అరెస్ట్ అవబోతున్నాడా? ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో విజయ్ దేవరకొండ పైన కేసు అయితే నమోదైంది. ఎందుకంటే రీసెంట్ గా సూర్య నటించిన రీట్రో ప్రీలీజ్ ఈవెంట్ ఫంక్షన్ లో విజయ్ దేవరకొండ టంగ్ స్లిప్ అయ్యారు. ఆదివాసీలను కించపరుస్తూ మాట్లాడారంటూ కూడా చెప్తున్నారు. అసలు విజయ్ దేవరకొండ ఏం మాట్లాడారు? ఆ రోజు విజయ్ దేవరకొండ పాకిస్తాన్ను ఆదివాసులతో పోల్చారంటూ కూడా చెప్తున్నారు. కొంతమంది నెటిజన్స్ కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఇలా మాట్లాడడం సరికాదని చెప్తున్నారు. అసలు ఆ రోజు విజయ్ దేవరకొండ మాట్లాడిన మాటలు ఏంటి? ఒకసారి మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. దీని గురించి సమాచారం ఇవ్వడానికి ప్రస్తుతం మా ప్రతినిధి హారిక లైన్లో ఉన్నారు. ఒకసారి ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హారిక, చెప్పండి. విజయ్ దేవరకొండ అరెస్ట్ అవుతాడంటూ కూడా ఒక న్యూస్ వెలుగులోకి రావడం జరిగింది. ముఖ్యంగా తనపైన కేసు నమోదు చేసిన వ్యక్తి అడ్వకేట్ కిషాన్ లాల్ చౌహాన్ అంటూ కూడా చెప్తున్నారు. అసలు దేని గురించి అతను కేసు నమోదు చేశారు? ఈ ఆదివాసుల గురించి తప్పుగా మాట్లాడినందుకైనా, లేకపోతే ఇతర వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? మరి విజయ్ దేవరకొండని పోలీసులు అదుపులోకి తీసుకునే పరిస్థితి ఉందా? తీసుకెళ్తారా? పోలీస్ స్టేషన్కి విచారణ చేస్తారా? అసలేం జరుగుతుంది? రైట్. తేజ, అంటే విజయ్ దేవరకొండ ప్రస్తుతం అయితే కేసు అయితే నమోదయ్యింది ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో. ఈవెన్ అక్కడ పోలీసులు కూడా ఆ కేసును తీసుకున్నారు. అయితే సూర్య నటించిన రెట్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయ్ చేసిన వ్యాఖ్యలు ఆదివాసి సమాజాన్ని అవమానించినట్లు ఆరోపిస్తూ లాయర్ కిషన్ లాల్ చౌహాన్ ఫిర్యాదు చేశారు. ఈ ఘటన సినీ సామాజిక వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం చాలా వివాదాలు నడుస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా విజయ్ దేవరకొండ మాట్లాడిన మాటల్లోనే ఇంతకు ముందు చావా గురించి కూడా మాట్లాడు, అది కూడా ఒక వివాదంగా చూశారు అంతా. అయితే కానీ ఇది ఎక్కువగా ఎఫెక్ట్ చూపించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ క్లిప్ బాగా వైరల్ అవుతుంది. ఏదైతే ఇతను మాట్లాడారో, అంటే ట్రైబల్స్ లాగా కొట్టుకుంటున్నారు ఈ ఈ ఉగ్రవాదులు అని చెప్పేసి, ఇట్లా 100 ఏళ్ల క్రితం ట్రైబల్స్ ఎటా కొట్టుకుంటుండేనో అట్లా కొట్టుకుంటున్నారు ఇప్పుడు అని చెప్పేసి అనడంతో, అంటే ట్రైబల్స్ అంతా చీప, అంతా చరిత్రహీనుల అన్నట్టుగా ముద్ర పడిపోయింది. ఇప్పుడు ఈ విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు అయితే అంటే జనరల్ గా అయితే అందరి దృష్టిలో ఇది ఒక తప్పుగానే చూస్తున్నారు. ఖచ్చితంగా క్షమాపణ అయినా చెప్పాలి, లేదా వివరణ అయినా ఇవ్వాలి అని చెప్పేసి అయితే మాట్లాడుతున్నారు. రెస్పాండ్ అయ్యారా విజయ్ దేవరకొండ ఈ ఇష్యూ పైన? అతని పైన కేసు నమోదైన తర్వాత ఆయన రెస్పాండ్ అయ్యారా ఏ వేదిక పైన అయినా? ప్రస్తుతం అయితే ఆయన గాని ఆయన టీం గాని ఎలాంటి రెస్పాన్స్ అయితే ఇవ్వలేదు. ఈవెన్ ట్విట్టర్, ఆయన సోషల్ మీడియా అకౌంట్లలో కూడా ఎలాంటి వివరణ గానీ సారీ లాంటిది గానీ ఎలాంటిది లేదు. అసలు దీని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు అన్నట్టుగానే ఉంది. అయితే కానీ పోలీసులు అంటే ఇప్పుడు ఈ సమాజం ఏదైతే ఉందో అదైతే వదిలేటట్టు లేదు. ఎందుకంటే ఆదివాసీలు మనోభావాలను దెబ్బతీసేలాగా మాట్లాడారు ప్రస్తుతం విజయ్ దేవరకొండ అనే వ్యక్తి ఒక నటుడు. పైగా ఎంతో మంది, అంటే కొన్ని లక్షల మందిని ఫాలోవర్స్ ఉంటారు ఆయనకి. ఈయన మాటలు ఎంతో మంది మీద ప్రభావం చూపిస్తాయి. అందులో ఇప్పుడు ఈయన మాట్లాడే మాటలు బాధ్యత రహితంగా మాట్లాడారు అని చెప్పేసి అందరు మాట్లాడుతున్నారు. ఎందుకంటే కనీస అవగాహన లేకుండా, చరిత్ర ఏంటో తెలియకుండా మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి అంటున్నారు. ఒక ఉంటే విజయ్ దేవరకొండ ఏది మాట్లాడినా నడుస్తుంది అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఎందుకంటే విజయ్ దేవరకొండ ఏది తెలియకుండా మాట్లాడారు అని చెప్పేసి ఇంకొంతమంది అంటున్నారు. అంటే మనం ముఖ్యంగా ఇందులో గమనించాల్సింది ఏంటంటే విజయ్ దేవరకొండ ఎందుకు అలా మాట్లాడారు? అంటే ఉద్దేశపూర్వకంగా మాట్లాడారా, లేకపోతే అసలు ఏం యాక్చువల్గానే ఉగ్రవాదులు ఈ పహల్గామ్ అటాక్ గురించి మాట్లాడుతూ ఉగ్రవాదుల గురించి మాట్లాడారు. అంటే మాట్లాడడంలో ఉగ్రవాదులకి సరైన ఎడ్యుకేషన్ ఉంటే బాగుండు అంటూ కూడా ఆయన మాట్లాడారు. ఎడ్యుకేషన్ లేకే వాళ్ళు అలా తయారంటూ కూడా ఆయన ఆ రోజు మాట్లాడడం జరిగింది. అంటే ఎడ్యుకేషన్ లేకుండా లేకపోవడం, అంటే వాళ్ళకి ప్రతి ఒక్కరికి చదివించాలి, చదువు లేకపోవడం వల్ల ఇట్లా అవుతున్నారు అని చెప్పేసి అన్నారు. అంటే ముఖ్యంగా మనం ఇందులో గమనించాల్సింది ఏంటి అంటే పిహెచ్డీలు చేసిన వాళ్ళు కూడా, సైంటిస్టులు కూడా ఈ ఉగ్రవాదంలో ISI లో ఉన్నారు. అది విజయ్ దేవరకొండ మరి మిస్ అయ్యారో మరి ఏంటో తెలీదు. ఎందుకంటే సినిమాలో చూపించినట్టుగా అందరిని మోటివేట్ చేయడం వల్ల వాళ్ళు ఉగ్రవాదంలోకి రారు. వాళ్ళకు ఒక మోటివ్ ఉంటది, ఆ మోటివ్ తోనే వాళ్ళు వస్తారు. అయితే మొన్న కాశ్మీర్ అండ్ పెహల్గామ్ లో జరిగిన
ఆ అటాక్ లకు సంబంధించి వాళ్ళు కూడా ఫుల్ ఎడ్యుకేటెడే. వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా అనామకులేం కాదు. చదువు లేని వాళ్ళైతే అస్సలే కాదు. ఎందుకంటే పిహెచ్‌డీలు, ఎంహెచ్‌డీలు చేసి మొత్తం అన్ని అవగాహన ఉండి ఎక్కడ ఏది చేస్తే ఏది వైరల్ అవుతుంది, ఏది బ్లాస్ట్ అవుతుంది అనేది ప్రతి ఒక్కటి ఆ ఉగ్రవాదులకు తెలుసు. అంటే ఇప్పుడు అంటే ఇది ఒక సెన్సిటివ్ ఇష్యూ. ఈ సెన్సిటివ్ ఇష్యూ పైన ఇలా మాట్లాడడం చాలా చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడేంటి ఎందుకంటే ఇప్పుడు విజయ్ ఇది ఆయన దేవరకొండ ఎస్ఆర్ ఇమేజ్ కి నగర్ పోలీస్ దెబ్బతీసే స్టేషన్ కి విచారణకు హాజరవుతారా ఖచ్చితంగా? ఇప్పుడైతే హాజరయ్యే అవకాశాలైతే కనిపించడం లేదు. ఎందుకంటే నోటీసులు అయితే తీసుకొని ఉండుంటారు. కానీ ఇప్పటికైతే దానిపైన ఎలాంటి స్పందన లేదు. అంటే ఇప్పటికీ మనం చూస్తూనే ఉన్నాము సామాజిక మాధ్యమాల విస్తృతి ఎంత ఉందో మనం ఏ చిన్న విషయం కూడా క్షణాల్లో వైరల్ అవుతుంది. ఇలాంటి సమయంలో ఆయన ఇంతవరకు ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. ఈవెన్ ఆయన వచ్చి వీడియోల ముఖంగా ఎప్పుడు అంటే ఈ 2 రోజులు నిన్నటి నుంచి ఇప్పటి వరకు ఒక మెసేజ్ కూడా ఇవ్వలేదు. మరి నేను అంటే కావాలని అన్నానా, లేకపోతే అనుకోకుండా అన్నానా, లేకపోతే అక్కడ సిచ్యువేషన్ వేరా, లేకపోతే అలా ఉదాహరణకు తీసుకొని కూడా మాట్లాడి ఉండొచ్చు. కానీ ఆ ఉదాహరణ అక్కడ సరైనది కాదు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఆ ఉదాహరణ ఇంకా వేరే అలాగే కొంతమంది బాగుండేది అని చెప్పేసి కూడా అంటున్నారు. హారిక కొంతమంది త్వరలో విజయ్ది కింగ్డమ్ అనే సినిమా రిలీజ్ అవబోతుంది పార్ట్ 1. సో దానికోసం ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేశారు. దానికి ప్రమోషన్ కోసం ఈ సెలబ్రిటీస్ అందరూ కూడా తెలిసే కావాలని ఈ మధ్య ఇలా మాట్లాడుతున్నారంటూ కూడా కొంతమంది కామెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు నెటిజన్స్. ఇదంతా కూడా స్టంట్ అని చెప్తున్నారు. ఒక ప్రమోషన్ కోసం స్టంట్ ఇది. అతనికి తెలిసే మాట్లాడాడు. ఇతనే కాదు చాలా మంది సెలబ్రిటీస్ ఇదే రకంగా మాట్లాడుతున్నారు, ఇలాగే ప్రవర్తిస్తున్నారంటూ కూడా చెప్తున్నారు. జనరల్ గా ఇలాంటివి మాట్లాడే ముందు ఒక సామాజిక బాధ్యత అనేది ప్రతి సెలబ్రిటీ మీద ఉంటుంది తేజ. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు ఆయన సినిమా కోసం ఇది చేస్తుండొచ్చు. కానీ ఇది ఒక సెన్సిటివ్ ఇష్యూ. ఇది పహల్గామ్ అటాక్ కావచ్చు, ఇటు ఆదివాసులకి సంబంధించి మాట్లాడడం కావచ్చు. అది 2 కలిపి అలా మాట్లాడడం వెనక అంటే ఖచ్చితంగా ఆయన అనుకొని ఉండరు. ఎందుకంటే కింగ్డమ్ సినిమా రిలీజ్ అవుతుంది. ఓకే, ఆ సినిమా స్పై థ్రిల్లర్ అంటున్నారు. అంటే జెర్సీ వంటి విమర్శకులు కూడా ప్రశంసలు పొందిన చిత్రం రూపొందించిన గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు అని అంటున్నారు. అయితే సితార్ ఎంటర్టైన్మెంట్స్, ఫార్చునర్ 4 సినిమాలు బ్యానర్లపై ఎస్ నాగవంశి అంటే నాగవంశి మీడియాని అసలు మీరు అసలు ప్రమోట్ చేయొద్దు, మాకు అసలు మీరు అవసరమే లేదు అని అన్న వ్యక్తి ఇప్పుడు ఇలాంటి స్టంట్లు వేస్తారు అని చెప్పేసి అయితే నేనైతే అనుకోవడం లేదు. అండ్ కింగ్డమ్ లో విజయ్ దేవరకొండ అండ్ చూస్తూనే ఉన్నాం, ఆల్రెడీ ఒక పాట కూడా బాగా వైరల్ అవుతుంది. అలాంటి సమయంలో ఇప్పుడు ఇలాంటి మాట్లాడడం వల్ల బ్యాడ్ ఎఫెక్టే పడుతుంది కానీ గుడ్ ఎఫెక్ట్ పడుతుంది అయితే అనుకోవట్లేదు. కానీ ఖచ్చితంగా దీనికి ఆయన వివరణ ఇస్తారనే ఆశిద్దాం. ఎందుకంటే ఖచ్చితంగా ఇది ఒక సెన్సిటివ్ మ్యాటర్. ఆ సెన్సిటివ్ మ్యాటర్ లో ఈయన మాట్లాడటం వెనక మరి ఆయన నేను అనుకోకుండా అన్నాను, అసలు నా ఉద్దేశం అది కాదు అని చెప్పేసి అంటే ఇది కేసే క్లోజ్ అయిపోతుంది. సో చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది. రైట్ హారిక, మరి చట్టం దృష్టిలో ఒకవేళ విజయ్ దేవరకొండ మాట్లాడిన మాటలు తప్పైతే ఖచ్చితంగా అతని పైన చట్టరీత్యా సెక్షన్స్ నమోదు చేసి అతను అయితే అరెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం, అల్లు అర్జున్ గారు ఒక సినిమాకి సంబంధించి ఆయన పుష్ప సినిమాకి సంబంధించి ఒక ఇన్సిడెంట్ జరిగితే అది చట్టం దృష్టిలో తప్ప అని తేలిద్ది. తర్వాత ఆయన తీసుకెళ్లి అరెస్ట్ చేశారు, ఒక రోజంతా కూడా జైల్లో ఉంచారు. అలాగే ఈ మధ్యకాలంలో చూసుకుంటే ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్స్ని ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో చాలా మంది సెలబ్రిటీస్ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా విచారణకి హాజరు కావడం, వివరణ ఇవ్వడం ఇవన్నీ కూడా జరిగాయి. ఒకవేళ విజయ్ దేవరకొండ మాట్లాడింది తప్పైతే ఖచ్చితంగా అతన్ని విచారణకి పిలుస్తారు, ఖచ్చితంగా వివరణ అడుగుతారు. అలాగే ఈ మధ్యకాలంలో ఎక్కువగా పబ్లిసిటీ కోసం ఇలాంటి ప్రమోషన్ స్టంట్స్ చేస్తున్నారంటూ కూడా చాలామంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే కావాలని ఎవరు కూడా ఇలాంటి సెన్సిటివ్ విషయాలు మాట్లాడరు. అండ్ ఒకసారి మనం అతను మాట్లాడింది కూడా చూస్తే ట్రైబల్స్ ఎప్పుడో కొట్టుకున్నట్టు ఉగ్రవాదులు ఇంకా అట్లా కొట్టుకుంటున్నారని మాట్లాడారు. సో ఆ ఒక్క మాట టంగ్ స్లిప్ అవడం వల్ల ఈరోజు విజయ్ దేవరకొండ పేరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందనే ఒక వార్త మనం ఈరోజు వింటున్నాం. మరి దీనికి సంబంధించి కిషాన్ లాల్ చౌహాన్ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ కేసు పెట్టడం జరిగింది. మరి ఆయన్ను కూడా ఒకసారి మనం ఆయనతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే మరి ఈ కేసుకి సంబంధించి ఇంకేమి డీటెయిల్స్ ఉన్నాయి, ఏ సెక్షన్స్ కింద అతని పైన కేసు పెట్టడం జరిగిందంటే కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అలాగే ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో
ఈ కేసు నమోదైంది. ఖచ్చితంగా విజయ్ దేవరకొండ ఒకవేళ ఎవరైనా ఇవ్వాలి అంటే మాత్రం ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌కి రావాల్సి ఉంటుంది. తర్వాత చాలా రోజుల తర్వాత మరొక సెలబ్రిటీ మళ్ళీ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కబోతున్నాడు. మరి ఇది ఎలా ఉండబోతుందో చూడాలి. ఎందుకంటే విజయ్ దేవరకొండ చిన్న వ్యక్తి కాదు. తక్కువ టైంలోనే కోట్లాది మంది అభిమానులకు ఒక పెద్ద హీరోగా నిలిచాడు. చాలా మంది అభిమానులు ఉన్నారు. అతని ఎక్స్ అకౌంట్‌లో గాని, అతని ఫేస్‌బుక్‌లో గాని, ఇన్‌స్టాగ్రామ్ అని చాలా మంది లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. చాలా మందికి కూడా తను ఒక ఇన్స్పిరేషన్. సో ముఖ్యంగా అల్లు అర్జున్ కూడా విజయ్ దేవరకొండ గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడు. విజయ్ దేవరకొండ కూడా అల్లు అర్జున్ అంటే చాలా ఎక్కువగా లైక్ చేస్తారు. మరి ఈ కేసు విషయంలో మరి అల్లు అర్జున్ ఏమైనా విజయ్ దేవరకొండకి సపోర్ట్ చేస్తాడా, తను వెంట నిలబడతాడా అనేది కూడా మనం చూడాలి. ఏదేమైనప్పటికీ విజయ్ దేవరకొండ ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పహల్గామ్ అటాక్ గురించి మాట్లాడారు. చాలా అద్భుతంగా మాట్లాడారు. కశ్మీర్ మనదే అన్నారు. ఖుషీ టైంలో ఆయన ఏ అయితే అక్కడ ఫేస్ చేశారో ఆ చిన్న చిన్న సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అండ్ ఫ్లోలో టంగ్ స్లిప్ అయి వెంటనే ట్రైబల్స్ అనటం, ఉగ్రవాదుల్ని ట్రైబల్స్ని పోల్చడం. సో దీన్ని చాలా మంది ఆదివాసులు ట్రైబల్స్ తీసుకోలేకపోతున్నారు. సో అంచేతే ఈ కేసు అయితే పెట్టడం జరిగింది. ఒకవేళ మరి ఆయన సోషల్ మీడియా వేదికగా మరి ఆయన సారీ చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇప్పటివరకు అయితే ఆయన చెప్పలేదు. చెప్తారని ఆశిద్దాం. త్వరలోనే దీనికి ఈ కేసుకు సంబంధించిన విషయాలన్నీ కూడా చాప్టర్ క్లోజ్ చేస్తారనే ఆశిద్దాం. అలాగే త్వరలో విజయ్ దేవరకొండ కింగ్డమ్ కూడా రిలీజ్ అవుతుంది. సో అది కూడా మంచిగా హిట్ అవ్వాలని చెప్పేసి మనం కోరుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.